హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎస్ఎస్జిడి కట్ ఆఫ్ గురించి చెప్పే ముందు అయితే ఏది పడితే అది చెప్పడానికి ఆస్కారం లేదు. మీరు ఇంతకుముందు అన్నారు ఎస్ఎస్ఎఫ్కి సంబంధించింది ఇండియా వైజ్ ఉంటుంది, మీరేమో కట్ ఆఫ్ చెప్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అది కట్ ఆఫ్లో మాదిరిగా ఇంతవరకు ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఇండియా వైజ్గా. అయితే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఎస్ఎస్సిజిడికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, ఇదివరకు మేము మెడికల్ కంప్లీట్ అయింది, మాది ఈవెంట్స్ కూడా కంప్లీట్ అయింది అన్న వాళ్ళు మాకు 97 వచ్చినాయి సార్, మాకు 67 వచ్చినాయి సార్, మాకు 87 వచ్చినాయి సార్, మాకు అట్లీస్ట్ మాకు 67 57 వస్తే జాబ్ వస్తుందా సార్ అనే వాళ్ళకు ఒకటైతే ఒకటి మిమ్మల్ని క్వశ్చన్ అడగదలుచుకున్నా. ఈ 57 67 వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొన్న వచ్చిన నోటిఫికేషన్ అప్లై చేసినట్టయితే దానికి కసితీరా 100 మార్కులు కొట్టడానికి ప్రయత్నం చేయండి. అయితే కట్ ఆఫ్ అనేది కంపల్సరీ తగ్గుతుందండి. ఏది పడితే అది చెప్పడానికి ఆస్కారం లేదు. ఇక్కడ నేను ఒక చిన్న సర్వే అయితే తీసి ఇదివరకు ఉన్నటువంటి ఒక కట్ ఆఫ్ అయితే చెప్పడం జరిగింది. అది చాలా వరకు అయితే రీచ్ అవ్వడం జరిగింది. దానిలో నేదేదో మిమ్మల్ని నెగిటివ్ చేయడానికి కానివ్వండి, లేదంటే అదే ప్రాంప్ట్ కట్ ఆఫ్ అని కానివ్వండి కాదు. ఒక ప్రయత్నం చేసిన క్యాండిడేట్గా కానివ్వండి, కట్ ఆఫ్ గురించి చెప్పే ముందు ఓవరాల్గా కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. 26,000 పోస్టులకు నేను ఇదివరకు చెప్పిన కట్ ఆఫ్కు 46,000 పోస్టులకు కట్ ఆఫ్ అనేది డెఫినెట్గా తగ్గే ఛాన్స్ ఉంది. ఇంకో అవకాశం ఏంటిదంటే మీరు చేయాల్సిందల్లా ఈ లేటెస్ట్గా అప్లై చేసినటువంటి అభ్యర్థులు కానివ్వండి 100కు తగ్గకుండా మీరు మార్కులు కొట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క విధంగా ఉంటుందండి. ఇప్పుడు అన్రిజర్వ్డ్ వాళ్ళకు కట్ ఆఫ్ అనేది ఎప్పుడైనా సరే ఎక్కువగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్, ఇక్కడ ఒక ఈడబ్ల్యూఎస్కు మాత్రమే కట్ ఆఫ్ అనేది ఎప్పుడు చూడండి తక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్లో చూడండి, ఏ యూట్యూబ్ ఛానల్లో చూడండి, నా యూట్యూబ్ ఛానల్లో సర్వే కూడా చేయడం జరుగుతుంది త్వరలో. ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఒకరికి 70 నుంచి 60 మధ్యలో కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ ఆల్ కేటగిరీస్ ఒక అన్రిజర్వ్డ్ తీసుకుంటే ఇవి అన్రిజర్వ్డ్ తప్ప ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి నియర్గా మీరు ఎప్పుడు చూడండి 80 నుంచి 90 మధ్యలో, 90 నుంచి 100 మధ్యలో మాత్రమే మీ మార్క్స్ అనేది కొట్టాల్సిన అవకాశం ఉంటుంది. చాలా అంటే చాలా కాంపిటీషన్ ఉందండి. ఒక విధంగా చెప్పాలంటే ఎస్ఎస్జిడికి 10వ తరగతితో చదివినటువంటి జాబ్ అయినప్పటికీ మీ లైఫ్లో మీ భవిష్యత్తులో బంగారు బాటలు వేసుకోవాలి అంటే 40 ఏళ్ళ సర్వీసు 30 ఏళ్ళ సర్వీసు ఉండాలి అంటే ఏ సాఫ్ట్వేర్ జాబ్ చేసినప్పటికీ మీకు దానికి రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, గ్యారంటీ కానీ లేదండి. ఒక ఎస్ఎస్జిడి ద్వారా 10వ తరగతి మార్కులతో వచ్చినటువంటి బీటెక్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఎంబీఏ చేసిన వాళ్ళు కానివ్వండి, ఇది చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీరు 100 మార్కులు కొట్టాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ మీకు కామెంట్ సెక్షన్లో నేను సర్వే అయితే చేయడం జరిగింది. జస్ట్ యాజ్ టీజ్గా కామెంట్ సెక్షన్లో మీకు వచ్చిన మార్క్స్ అనేది ఎంట్రీ చేయండి. మీ ఏ కేటగిరీ, మీ ఏ విలేజ్, మీరు ఎక్కడ స్టేట్ అనేది నాకు చెప్పండి, నేను రిప్లై ఇస్తూ ఉంటాను. ఇది ఒక మోటివేషనల్ వీడియో తీసుకొని మీరు అదేరే పడకండి. వీడియోస్ ఇంకా దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ సంబంధించిన వీడియోస్ ఫుల్ డాటా రాగానే మీకు రిజల్ట్ కన్నా ముందే యాప్టబుల్ డాటా కాకుండా కరెక్ట్ నాకు తోచింది డిఫెన్స్ ద్వారా ఏపీ, తెలంగాణ డిస్టిక్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్లను అభిప్రాయాలు కానివ్వండి, సర్వే అకార్డింగ్ టు యాక్ట్ 2005 ప్రకారం తీసుకొని నేను ఈ కట్ ఆఫ్ అనేది చెప్పడం జరుగుతుంది. నన్ను ఆదరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కొత్తగా అప్లై చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి ఈ 100 మార్కులు కొట్టడానికి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ద బెస్ట్, ఆల్ ది ఆస్పిరెంట్. జై హింద్.